మనం రేపు పరిశీలిద్దాం సార్. సార్, బండితో జనసేన సోషల్ మీడియాపై కుపాదం. ఇంకోనే రమేష్ గారు రాజ్యసభ సభ్యుడు అవటం చాలా చర్చకు దారితీసింది. ఆ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. వాటి మీద ఇప్పటికి కూడా చర్చ జరుగుతోంది కదా. ఈ లింగనేని రమేష్ గారు ఈసారి మొన్న ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన తర్వాత అందరినీ కలుసుకుంటూ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారిని నేను కలుసుకొని అభినందనలు చెప్పడం ఇవన్నీ కూడా చేశారు. చేసిన తర్వాత ఆయన మీడియాకు మాట్లాడారు. రెండోది బండి సంజయ్ కార్యాలయం కూడా కొన్ని ఏమని అంటే రాష్ట్రము దీనికోసం వెళ్ళాలి, సోషల్ మీడియా అనేది సనాతన ధర్మం మీద తీవ్రమైన దుష్ప్రచారం చేస్తుందట. ఈ దుష్ప్రచారం చేసి దేశానికి వ్యతిరేకంగా జాతి వ్యతిరేకంగా అర్బన్ నక్సల్స్ అంటారు వీళ్ళందరూ. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ అర్బన్ నక్సల్స్ అంటారు. ఈ అర్బన్ నక్సల్స్ అనేవాళ్ళు సనాతన ధర్మం మీద దాడి చేస్తున్నారు కాబట్టి ఉక్కు పాదంతో అణచేయాల్సిందే, ఇంకా వేరే మార్గం లేదని వాళ్ళు నిర్ణయానికి వచ్చారట. సరే, ఇది చాలా నిన్న మనం తమిళనాడు విషయం మాట్లాడాము, ఇంకా చాలా విషయాలు కూడా మాట్లాడాము. నాకు అర్థం కాదు అసలు సనాతన ధర్మాన్ని కాపాడము కేంద్ర ప్రభుత్వం యొక్క మంత్రి, రాజ్యసభ సభ్యుల యొక్క, కేంద్ర మంత్రి యొక్క బాధ్యతన. రాష్ట్ర ఇందాక మనం చర్చించిన సమస్యలు పెట్టుబడులు వచ్చేట్టుగా చూడడం, రాజధానికో ఇంకో దానికో సహాయం జరిగేట్టుగా చూడటం, అది మాట్లాడామని చెప్పే బదులు సనాతనం వర్సెస్ సోషల్ మీడియా కూడా ఉక్కుపాదంతో ఏం అని చేస్తారు. ఇంకా 4 కేసులు పెట్టి ఇంకా 4 జైల్లో పెడతారా? ఇప్పుడు ఉదాహరణకు బండి సంజయ్ గారు కేసు వచ్చినప్పుడే ఎన్ని పరిణామాలు జరిగాయో మనం చూసాం. దాని మీద అసలు ఆ అమ్మాయి తప్పు ఇట్లాంటివన్నీ. ఇప్పుడు కేసు అది కోర్టు ముందే ఉంది కదా. మొన్న వాళ్ళ జాతీయ ప్రతినిధి వచ్చి బండి సంజయ్ని, ఈటెల రాజేందర్ను కూర్చోబెట్టి ఇదే 2 శత్రు దేశాలు వైరి పక్షాలు కూర్చున్నట్టుగా వాళ్ళని కూర్చోబెట్టి చేతులు కలిపి మేము ఇక మీద కలిసేటట్టుగా పనిచేస్తామని వాళ్ళు చెప్పారు అని బీజేపీ అధికారిక చాలా ఆనందపడిపోతున్నారు, ఐక్యత సాధించామన్నట్టుగా. అలాంటి పరిస్థితుల్లో మీరుండి ప్రచారం చాలా ఎక్కువైపోయింది వర్మ ఇటీవల కాలంలో. వీళ్ళైతే అర్బన్ నక్సల్స్ అది ఇది అంటారు. నాకేమో అంతా బజరంగ దళ్ళు వీళ్ళంతా బాగా పెరిగినట్టుగా కనిపిస్తుంది. ఒకటి కాదు, అసలు తలా తోకలేని కథలు విపరీతంగా రెచ్చిపోయి ఆ స్క్రిప్ట్ చదువుతున్నట్టుగా కొంతమంది అయితే, నేను పేర్లు చెప్పడం నాకు ఇప్పుడు ఇష్టం లేదు కానీ మన మనోహర్ దాస్ గురించి నేను చెప్పాను. ఎవరు మాట్లాడారు ఇప్పటి వరకు? నేను పోస్తాను అన్నాడు ఆయన. ఎవరు మాట్లాడారు దాని గురించి? ఏం లేదే. పైగా పదే సోషల్ మీడియాను ఉరుమురిమి ఏదో పెన్నం మీద పడినట్టుగా ఎందుకు సోషల్ మీడియా మీద పడుతున్నారు? తప్పు దూరంలో ఉంటే అరికట్టండి. ఎవరు తప్పు చేసినా తప్పే కదా. సోషల్ మీడియాలో వచ్చే కథనాలు, ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్లో ఒక అమ్మాయి వెళ్ళి అక్కడ చెరువులో దూకారు, నగ్నంగా వచ్చారు, దానికి ఎన్ని కథనాలు వస్తున్నాయి. మరి ప్రభుత్వం వారు, పోలీసులు దానికి ఎక్కడ ముగింపు అందులో కూడా మళ్ళీ ఒక దేవత విగ్రహం. అంటే విషయాలు ఈ తెర వెనుక శక్తులు ఎవరు, ఎందుకు ఇలాంటి ప్రచారాలు తీసుకొస్తున్నారు అనేది తెలియట్లేదు. సో ఇలాంటి సమయంలో ఒక రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మంత్రి కలిసినప్పుడు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి నిధులు తీసుకొస్తాము, ఉద్యోగాలు కల్పిస్తాము, పథకాలు తెస్తామని కాకుండా సోషల్ మీడియా, అర్బన్ నక్సల్స్, ఉక్కుపాదం, సనాతన ధర్మం ఇదే లక్ష్యం అని చెప్పడం మటుకు చాలా శోచనీయమైన విషయం. జనసేన ఈ విషయంలో పదే ఈ సనాతనం దాని చుట్టూ నిన్న సనాతనవాదిగా ఉండాల్సిన సోమవీర్రాజు గారేమో కాపులు ముఖ్యమంత్రులు కారని ఆయన చెప్తున్నాడు. వాట్ ఈస్ దిస్ క్యాస్ట్ కమ్యూనల్ పాలిటిక్స్? పదే రిలీజియస్ పాలిటిక్స్ అర్థం కావట్లేదు. బండి సంజయ్ గారే అందరికంటే ముందు తెలంగాణ ముస్లిం రాష్ట్రంగా, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాష్ట్రంగా మారిందని ప్రకటించిన ప్రముఖుడు కావటం కూడా మనం గమనించవచ్చు. అంటే ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, ఎక్కడో చోట మీటింగ్ పాయింట్ ఒకటి ఉండాలి కదా. కాబట్టి నా ఉద్దేశంలో సేన యుద్ధం చేయాల్సింది ప్రజల సమస్యల మీద తప్ప సోషల్ మీడియా మీద కాదు. అంతవరకు ఖచ్చితంగా చెప్పొచ్చు. మీరు ఎదుర్కొంటే ఏదైనా ఉంటుంది వేరే విషయం. సార్, తమ్మినేనికి నో రిలీఫ్, పోలీసులకు హైకోర్టు కూడా పోలీసుల విషయం